ఒకప్పుడు ఒక ఘనమైన పచ్చని అడవిలో అడవికి రాజైన ఒక బలమైన సింహం నివసించేది. దాని గర్జన వినగానే అడవిలోని జంతువులన్నీ వణికిపోయేవి. ఒకరోజు మధ్యాహ్నం వేళ సింహం ఒక పెద్ద చెట్టు నీడలో ఆలసటగా పడుకుని నిద్రపోతూ ఉంది. చల్లని గాలి వీచుతూ చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక ఆహారం కోసం ఇటూ అటూ పరిగెడుతోంది. ఆ తొందరలో తెలియకుండానే నిద్రపోతున్న సింహం మీదికి ఎక్కింది. ఒక్కసారిగా సింహం లేచింది. కోపంతో గర్జించింది. తన పెద్ద పంజాలో ఎలుకను పట్టుకుంది. ఎలుక భయంతో వణికిపోయింది. కన్నీళ్లతో అడిగింది, రాజా, దయచేసి నన్ను వదిలేయండి. నేను చిన్నదానినే, కాని ఒకరోజు మీకు సహాయం చేస్తాను అంది. సింహం నవ్వింది. నీలాంటి చిన్న ఎలుక నాకెలా సహాయం చేస్తుంది అని అనుకుంది. కాని సింహానికి దయ కలిగింది. సరే, ఈరోజు నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి ఎలుకను విడిచిపెట్టింది. ఎలుక ఆనందంగా పారిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వేటగాళ్లు వేసిన బలమైన వలలో సింహం చిక్కుకుంది. ఎంత బలంగా లాగినా వల తెగలేదు. సింహం భయంతో బాధతో బిగ్గరగా గర్జించింది. ఆ గర్జన అడవంతా మార్మోగింది. ఆ శబ్దం విన్న చిన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. రాజా, భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి తన చిన్న పళ్లతో వలని కొరికడం మొదలుపెట్టింది. కొరికింది. చివరికి వల పూర్తిగా తెగిపోయింది. సింహం స్వేచ్ఛగా బయటపడింది. ఆనందంతో ఆశ్చర్యంతో ఎలుకను చూసింది. ఈరోజు నాకు అర్థమైంది, ఎవరూ చిన్నవారు కారు, నీ దయ నా ప్రాణాలు కాపాడింది అని సింహం చెప్పింది. ఆ రోజునుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులుగా ఆ అడవిలో కలిసి జీవించాయి.